Sing it out. And our God reigns. And our God reigns. Forever your kingdom reigns. And our God reigns. And our God reigns. Forever your kingdom reigns. And our God reigns. And our God reigns. Forever your kingdom our God reigns. Forever your kingdom reigns. మీ అందరిని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ సువార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరి పైన కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు ఎలాంటి ప్రేమ ఉంది అనంటే, మీ యొక్క పాపముల కొరకు తన పైన మీ యొక్క పాపములను వేసుకొని మీకు బదులుగా ఆయన పాపానికి ఆయన శిక్షను పొందారు. మీకు బదులుగా మీ యొక్క పాపాలకు బదులుగా ఆయన శిలువలో మ్రాను పైన ఆయన భూమికి ఆకాశానికి మధ్యన ఆయన వేలాడారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో మరణించారు. ప్రతి మనిషి కూడా ఒక రోజు మరణిస్తారు. మరణించిన తర్వాత రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోకము అనగా స్వర్గము, రెండవది నరకము. ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా వెళ్ళలేదు. ఎందుకు అంటే ప్రతి మానవుడి పైన కూడా పాపం ఉంది. ప్రతి మానవుడు కూడా పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే పెరుగుతున్నాడు, పాపములోనే బ్రతుకుతున్నాడు. చివరికి ఒకే రోజు ఆ యొక్క పాపములోనే చనిపోతున్నాడు. ఆ యొక్క పాపం కారణంగా మరణించిన తర్వాత ఏ మానవుడు కూడా స్వర్గానికి వెళ్ళలేడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మానవుని సృష్టించిన ఆ యొక్క దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించారు. ఆయన శిలువలో ఆ యొక్క రక్తము ద్వారా ఆయన బలియాగం చేశారు. ఆ యొక్క బలియాగం ద్వారా ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపాలను ఆయన శిలువలో తీసివేశారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి వారి యొక్క పాపములను విడిచిపెట్టి వారి యొక్క పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. క్షమించబడిన తర్వాత ఒకరోజు వారు మరణిస్తే వారు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన కారణంగా వారు నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన దేనికి మార్గమై ఉన్నాడు అని అంటే, ఆయన మానవులంగా చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఈ లోకంలో మార్గమై ఉన్నాడు. ఆయన తప్ప మరొక మార్గము స్వర్గానికి వెళ్ళడానికి ఈ లోకంలో లేనే లేదు. యేసుక్రీస్తు ఒక్కడే ఆయన నిజమైన మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే ఆయన ప్రపంచానికి నిజమైన వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే ఆయన జీవమై ఉన్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఈ యొక్క పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ఆ తర్వాత ఒక రోజు వారు మరణిస్తే ఆ యొక్క పాప క్షమాపణ కారణంగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన కారణంగా ఆ యొక్క బలియాగం కారణంగా వారందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. ఏ మానవుడు కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేగలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మూడో రోజు తిరిగి లేచారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా మరణించిన తర్వాత అదే విధంగా తిరిగి లేస్తారు. యుగ యుగాలు కూడా ఆయన పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు యుగ యుగాలు కూడా వారందరూ కలిసి జీవిస్తారు. ఆ విధమైనటువంటి జీవితం మనకు కావాలంటే, మన మరణం అనంతరం ఉండే ఆ యొక్క గొప్ప జీవితం మనకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక్కడే ఈ లోకంలో దానికి మార్గమై ఉన్నాడు. కనుక ఆ యొక్క ఒకే ఒక్కడై ఉన్న ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించమని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా కోరుతున్నాము. ఆయన లాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. ఒకవేళ మనం మరణిస్తే మన కొరకు ఒక 4 రోజులు ఏడ్చి అందరూ మర్చిపోతారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనందరి కొరకు పెట్టిన ప్రాణ త్యాగం
బలియాగం కారణంగా మన మరణమనంతరం కూడా ఆ యొక్క ప్రేమ మనకు వస్తుంది. మన మరణమనంతరం కూడా యుగ యుగాల యొక్క నిత్య జీవంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మనందరం నడిపిస్తుంది కనుక ఆ యొక్క నిజమైన రక్షకుని యేసుక్రీస్తుని అంగీకరించాలని, ఆయన వద్దకు వచ్చి పాపములను విడిచిపెట్టాలని, ఆయన అంగీకరించి ఆయనతో కలిసి సహవాసం చేయాలని, ఒకరోజు మరణించిన తర్వాత ఆయనకు వల్లే పరలోక రాజ్యానికి జీవం కలిగి వెళ్ళాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఆమేన్.